చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ జగన్నాథుడి మీద చెప్పే కథలన్నీ వింటూ వింటూ పెరిగానండి. కానీ పూరి నేనెప్పుడు రాలేదు. ఇదే నేను రావడం ఫస్ట్ టైమ్ అండి. ఇక్కడికొచ్చాక జగన్నాథుడి స్టోరీస్ ఇంకా చాలా తెలుసుకున్నానండి. అవి మీకు చెప్తానండి. జగన్నాటకధారి అయిన విష్ణుమూర్తి చెడును పాలద్రోలి మంచిని కాపాడి యుగానికి ఒక అవతారం ఎత్తుతూ ఉన్నాడండి. తన భక్తుల్ని కాపాడుతూ ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా, మరి కలియుగంలో జగన్నాథుడిగా అవతరించాడు. జగన్నాథుడిగా పూరిలో ఎలా వెలిశాడో నేను సేకరించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను పదండి. కురుక్షేత్ర యుద్ధం యుగాంతానికి, కొత్త యుగానికి నాంది. కురుక్షేత్ర యుద్ధంలోన కౌరవుల ఓటమి, పాండవుల విజయం అనేది జరిగింది. ఈ ఓటమి తర్వాత కౌరవుల వంశం నాశనం అయిపోయింది. అప్పుడు గాంధారీదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, కౌరవుల వంశం ఎలా అయితే నాశనం అయ్యిందో అలాగే మీ యాదవుల వంశం కూడా నాశనం అవుగాక అని శపించింది. ఆ శాపంతో కృష్ణుడు ఆలోచించుకుంటూ ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక జింకను వేటాడుతూ వేటగాడు వస్తూ ఉన్నాడు. అక్కడ జింకను చూసి బాణాన్ని సంధించాడు. ఆ బాణం కృష్ణుడు బొటని వేలుపై తగిలి కృష్ణుడు మరణించాడు. ఎప్పుడైనా కృష్ణుడికి మరణం అనేది ఉంటుందా? కానీ లోక కళ్యాణానికి, కొత్త అవతారానికి కృష్ణుడు అయితే తన తనువుని చాలించాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని దహనపరిచాడు. కృష్ణుడి శరీరం అంతా భస్మం అయింది, కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. అప్పుడు ఆ గుండెను తీసుకొని వచ్చి సముద్రంలో నిమజ్జనం చేశారు. ఆ గుండె అలాగా కొట్టుకుంటూ వచ్చి పూరి సముద్రంలో ఆగిపోయింది. పూరిలో అప్పుడు పూరికి పరిపాలించేవాడు ఇంద్రద్యుమ్న మహారాజు. అతను పరమ విష్ణు భక్తుడు. సదా విష్ణు నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అప్పుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఇంద్రద్యుమ్న మహారాజుకి కల్లో వచ్చి, నేను ఇక్కడ జగన్నాథ రూపంలో వెలుస్తానని, నా గుండె సముద్రంలో ఉందని, దాన్ని తీసుకొని వచ్చి నేను చెప్పిన రూపాల్లో దాన్ని నిమగ్నం చేయమని చెప్పి స్వామి అదృశ్యమవుతారు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు గారు స్వామి తనకి కళ్ళలో చెప్పిన గుర్తులను బట్టి స్వామి గుడిని కట్టించాలి, స్వామి విగ్రహాన్ని చేయించాలి అని కొంతమంది కళాకారులు అయితే పిలిపిస్తారు. కానీ ఎవ్వరు కూడా ఇంద్రద్యుమ్న మహారాజు గారు చెప్పిన గుర్తులతో స్వామి విగ్రహాలని చేయడానికి ఎవ్వరికి అర్థం అవ్వదు. అప్పుడు అక్కడికి విశ్వకర్మ వస్తారు. విశ్వకర్మ అంటే సాక్షాత్ విష్ణుమూర్తి విశ్వకర్మ రూపంలో అక్కడికి వస్తారు. వచ్చి ఇంద్రద్యుమ్న మహారాజు గారితో చెప్తారు, మీరు చెప్పిన గుర్తులతో స్వామిని అయితే నేను నిర్మిస్తాను, కానీ నాది ఒక షరతు ఉంది. అది ఏంటంటే 21 రోజుల వరకు మీరు ఎవ్వరూ లోపలికి రాకూడదు, తలుపులు తీయకూడదు. నేను మీరు చెప్పిన గుర్తులతో స్వామిని తయారు చేసి నేనే బయటికి వస్తాను అని ఆ విశ్వకర్మ చెప్తారు. సరే అని ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఒప్పుకుంటారు. ఆయన లోపలికి వెళ్తారు. వెళ్ళి స్వామిని తయారు చేస్తూ ఉండగా కొన్ని రోజులు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. అలా వినిపిస్తూ కొన్ని రోజులు శబ్దాలు వినిపించడం అయితే ఆగిపోతాయి. అప్పుడు రాజుగారి భార్య ఆహార పానీయాలు లేక ఆయన ప్రాణాలు ఏమైనా విడిచారా అనే భయంతో ఆ తలుపుల్ని తీయమని చెబుతుంది. ఆ రాణి గారి ఆజ్ఞ ప్రకారం రాజుగారు కూడా ఆ తలుపుల్ని తీయిస్తారు. అప్పుడు వెంటనే విశ్వకర్మ అయితే మాయమైపోతారు. అప్పటికి జగన్నాథ స్వామి చేతులైతే తయారవ్వవు. అదే ఇప్పటికీ స్వామివారి గుళ్ళోన జగన్నాథ స్వామికి చేతులు లేకుండానే జగన్నాథ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత విష్ణుమూర్తి ఇంద్రద్యుమ్న కళ్ళలో చెప్పినట్లే ఆ గుండెని తెచ్చి ఆ స్వామిలో అమర్చారు. ఇది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉందండి. ఈ విగ్రహాలు అయితే స్వామివారి గుండె ధాటిని తట్టుకోలేవట. కాబట్టి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు. ఇలా మార్చేటప్పుడు ఆ గుండెని పెట్టేది పెద్ద పండ. ఈయనకి కళ్ళు కట్టేసి చేతి గ్లౌజెస్ పెట్టేసి ఈ గుండెనైతే మారుస్తారు. ఆ సమయంలో పూరిలో కరెంట్ అయితే తీసేస్తారటండి. గుడిలో దీపం పెట్టేసి గుడిలో కరెంట్ తీసేస్తారు, పూరిలో కరెంట్ తీసేస్తారట. ఆ తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు తర్వాత ఎవ్వరు కూడా ఇంతవరకు ఆ గుండెని ఎవ్వరూ చూడలేదట. చూస్తే చనిపోతారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మన మనసుకు ప్రశాంతతనిచ్చే శ్రీ జగన్నాథుని చరిత్రను తెలుసుకోవడానికి మేమైతే గుడి చుట్టూ ఉన్న పెద్దవాళ్ళని, గుడిలో ఉన్న పండాల్ని అడిగి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మేము కలెక్ట్ చేసామండి.